తల్లిపాలు తాగినోడైతే ఈ భూమి మీద పుట్టినోడైతే డ్యూటీకి మద్దతు ఇవ్వు. నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు. కేసీఆర్ ఎందుకు ఇట్లా ఉన్నారు? కేసీఆర్ అట్లే ఉంటాడు. అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తారో రాదో తెలియదు. జనం ఏమనుకుంటారో ఏమైనా తెలుసుకున్నారా? కానీ మంచిని ఏమీ చెప్పకుండా చెడును మైక్లో చెప్తున్నాడు ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, రోషయ్య విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, ఆ ఒక్క విగ్రహం దగ్గర పోతే మాత్రం మాకు బీపీ పెరుగుతుంది. ఇవాళ హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదని తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు మహోధృతంగా ఉద్యమం వస్తుంది. మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐబీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. కేసీఆర్ ఎందుకు ఇట్లా ఉన్నారు? కేసీఆర్ అట్లే ఉంటాడు. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చెట్టు పచ్చగానే ఉంటుంది. అవును, చెట్టు మల్టీ కలర్లో ఉంటే అందంగా ఉండు అని అంటే అది మన చేతిలో ఉండదు కదా. కేసీఆర్ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనము కంపేర్ చేయలేం కేసీఆర్ను. ఎన్టీ రామారావుతో కంపేర్ చేయలేం, చంద్రబాబుతో చేయలేం, రాజశేఖర రెడ్డితో కూడా చేయలేం. వాళ్ళల్లో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. అట్లాగే వాళ్ళల్లో లేని కొన్ని అవలక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. మంచి చెడులో కలయిక కేసీఆర్. చాలామంది అపరిచితుడు అంటారు, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు. అపరిచితుడు ఉన్నాడు, అపరిచితులలో ముగ్గురే ఉంటారు, కానీ ఆయన లోపల ఇంకా బహుముఖ వ్యక్తిత్వాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆయనకు విజన్ ఉంటుంది, ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది, అది ఇంకొకరి ఊహకు అందదు. ఆయన ప్రతి మనిషి లోపల కొన్ని స్టాండర్డ్ లక్షణాలు ఉంటాయి. స్వార్థం లేని మనిషి ఉండడు. గురజాడ అప్పారావు ఏమన్నాడు? సొంత లాభము కొంత మానుకు పరుల కొరకు తోడ్పడబోయే అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ రెండు కేసీఆర్లో ఉన్నాయి. సొంత ప్రయోజనాలు అంటే పార్టీ ప్రయోజనాలు లేదా సొంత ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత మనిషికి ఈగో ఉంటుంది. మామూలు మనుషుల్లో ఉండే ఈగో వాళ్ళు ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అయినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈయనకు బాగా ఈగో ఉందని. కానీ ఒక రాష్ట్రాన్ని 9.5 ఏళ్ళు నడిపించిన వ్యక్తి, దేశానికి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఈగో అనేది ఎక్కడో ఒకడ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈగో ఉంది నాకు బాగా అనేది బాగా ప్రచారం అవుతుంది. అంటే ఈగో లేని మనిషి ఉండడు, కానీ తన ఈగోను బయటకు ప్రదర్శించకుండా పాజిటివ్గా మలుచుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కేసీఆర్లో ఆ ఈగో బయటకు కనబడుతుంది, చాలా సందర్భాల్లో కనబడుతుంది. వీటన్నిటి వల్ల ఆయన బాగా విమర్శలకు గురైండు. జనరల్గా సామెత ఉంటుంది, కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు అని. వేరే వాళ్ళ ఈగో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అవును, ఆయన తెలంగాణలో ఒక ఐకాను, ఒక టవరింగ్ పర్సనాలిటీ, మరే రాజకీయ నాయకునితో పోల్చలేని ఒక అరుదైన వ్యక్తిత్వం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆయన గురించి అన్ని కోణాల నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకసారి మీరు కేసీఆర్ను తీవ్ర విమర్శ చేస్తారు, ఒకసారి ఆకాశానికి ఎత్తేస్తారు. ఎందుకు? రెండు ఉంటాయి. వ్యక్తిగత కోణంలో నుంచి చూసినప్పుడు నాకు కోపం వస్తుంది, ఆయన బిహేవ్ చేసిన పద్ధతులు కావచ్చు. మళ్ళీ నాకే అనిపిస్తుంది, నేను అన్నట్టు ఎందుకుంటాడు కేసీఆర్, తను అనుకున్నట్టే ఉంటాడు. నా కోణంలో నాకు బాధ అనిపించినంత మాత్రాన అది జనానికి ముఖ్యం కాదు కదా. జనం కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు, తెలంగాణ కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు. కేసీఆర్ చేసిన మంచి పనులు కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్కడ ఆగిపోతారంటే, వాళ్ళకి అన్యాయం జరిగిందనుకో, అప్పటిదాకా పొగిడినోళ్ళు వాళ్ళకి అన్యాయం జరగంగానే కేసీఆర్ తప్పులను లెక్కబెట్టి వాటిని బయటికి తీసుకొస్తారు. అపరిచితుల్లో ఉండే దుష్ట స్వభావాన్ని బయటికి తీసుకొస్తారు. అపరిచితుల్లో ఉండే మంచి స్వభావం అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆయనను ఆ కోణంలో నుంచి చూస్తాను. అంటే ఆ మనిషి లోపల చెడు ఉంది, మంచి ఉంది. నాకు కావాల్సింది చెడు అక్కర్లేదు, నాకు అది వ్యక్తిగతం. అది నాకు కావాల్సింది మంచి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా, దాన్ని ఎట్లన్నా మీరు కానీ మీ ప్రేక్షకులు కానీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఎట్లన్నా దాన్ని విశ్లేషించుకొని, కేసీఆర్ ఒకరోజు మొదటి రోజే నేను ఆయన కలిసిన మొట్టమొదటి రోజు 2000 సంవత్సరంలో జరిగింది ఇది. ఆ రోజు ఇద్దరమే ఉన్నాం. మొదటి రోజు అందరినీ పంపించేసిండు ఆయన, నాతోనే విడిగా డే అంతా గడుపుదామని చెప్పేసి అందరిని పంపించేసిండు. నన్ను తీసుకుపోయిన భరత్ కుమార్ని కూడా ఇంటికి పంపించేసిండు.
రాత్రి 9ంటికి అడిగిండు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి, సామాజికంగా ఆయన బిహేవియర్ మీద జనం అనుకునే లక్షణాలు ఉంటాయి. అయితే వ్యక్తిగత అలవాట్లు కొన్ని అందరికి నచ్చకపోవచ్చు. అవి బలహీనతలే కావచ్చు ఆ వ్యక్తికి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకునిగా ఎవాల్వ్ అయ్యే సమయంలో ఆ నాయకునికి ఉండే అవలక్షణాలు, వ్యసనాలు, బలహీనతలు సమాజం ఏ మేరకు చూస్తారు అని అడిగాడు. మిమ్మల్ని నన్ను అడిగాడు. అంటే మీరు వామపక్ష ఉద్యమాలకు వెళ్ళి వచ్చారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. ఈ రాజకీయాలు అంత ఆ రకంగా ఉండవు. ఇక్కడ నాయకులు కూడా ఆ రకంగా ఉండరు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక బూర్జువా ఉద్యమం. ఇప్పుడున్న పాలిటిక్స్ నుంచే ఈ రకమైన ఉద్యమాలు వస్తాయి. అయినప్పుడు దీనిలో నాయకులకు ఉండాల్సిన లక్షణాలు, అందులో పర్టికులర్గా బలహీనతలు, వ్యసనాలు ఉన్న నాయకుడు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమంలో వ్యసనాలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఎట్లా అంచనా వేస్తారో, వాళ్ళ వల్ల ఈ పవిత్రమైన లక్ష్యానికి ఏమైనా ఇబ్బంది ఎదురైద్దని మీరు అనుకుంటారా? ఆయనను ఉద్దేశించి కాదు, అందరి గురించి. అదే మొత్తం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి వెళ్ళే రావాలి కదా తెలంగాణ ఉద్యమంలోకి. మరి వాళ్ళకు ఉండే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే నేను వెంటనే అన్నా, నేను ఒక సెకండ్ కూడా టైం తీసుకోకుండా, కాళోజీ గారిని ఒకరోజు శ్రీశ్రీ గారి గురించి ఎవరో ప్రశ్నించిండ్రు. శ్రీశ్రీకి అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. ఆయన దాచుకోలే. ప్రజాతంత్రలో ఆయన సీరియల్గా రాసిండు ఆయన ఆత్మకథ. అందులో అన్నీ రాసుకున్నాడు, వ్యసనాలు అన్నిటి గురించి, మంచి చెడ్డే అన్నీ. దాని గురించి కాళోజీని అడిగినప్పుడు కాళోజీ ఏమన్నాడంటే, ఒక కవిత ద్వారా సమాధానం చెప్పిండు. నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు. కాబట్టి ఒక నాయకుని లోపల అతని బలహీనతలను, అతని వ్యసనాలను చూడదు సమాజం. అతను చేసిన మంచిని చూస్తుంది, అతని అవలక్షణాలను చూడదు. ఓకే, అతని కాజ్కి ఎంత న్యాయం చేసిండు, ప్రజలకు ఎంత మేలు చేసిండు అనేది చూస్తుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చినా కూడా వాళ్ళ వల్ల ఎటువంటి మంచి జరిగింది అనేది మాకు కావాలి తప్ప, వ్యక్తిగతంగా సూర్యుని చూపెడితే వేలును చూసే లక్షణాలు మాకు లేవు అని చెప్పిన నేను. ఈ చర్చ మీ ఇద్దరి మధ్య అంటే పార్టీ ప్రారంభం కాకముందు, చాలా ముందు, 2001కి ముందే, 2000 సంవత్సరంలో జరిగింది ఇది. 2001లో 2000 సంవత్సరంలో. ఎందుకు వచ్చిందో ఆ డౌట్ ఆయనకు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక పవిత్ర లక్ష్యం కోసం జరిగే ఉద్యమం, కానీ ఇలా పాల్గొనేటోళ్ళంతా రాజకీయ నాయకులే. అవును, వివిధ పార్టీల. మరి వాళ్ళకి అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా. వాళ్ళని మనం అకామిడేట్ చేసుకోవచ్చా, మనం ఎట్లుండాలి, అందుకని అడిగాడు ఆయన. మొదటి రోజు అడిగాడు అని చెప్పిన కదా, నాకు పరిచయం అయిన మొదటి రోజు, డే వన్. ఇంకేం సంభాషణ జరిగింది మీ మధ్య? చాలా జరిగిన పాటలు కూడా పాడుకునేటోళ్ళం. ఇద్దరా? ఏం పాట పాడుకునేది? ఆయనకు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనేది ఆయనకు బాగా ఇష్టమైన పాట. మహిళల గురించి, అంటే సృష్టించను ఆ దేవుడు తనకు మారుగా అని చెప్పి బాగా ఇష్టపడతాడు. ఆ పాట పాడతాడు ఆయన. అట్లనే చరణ కింకిణులు గల్లు గల్లు మన అని ఇట్లా చాలా చాలా ఆయనతో ఉంటే చాలా టైం గడవదు. రాత్రి తెలియదు అసలు, మనకు టైము ఎంత గడుస్తుందనేది తెలియదు. టైం చూసుకుంటే తెల్లారంగా 3 అయ్యేది, 4 అయ్యేది, ఒక్కోసారి తెల్లారేది, అట్లుండేది అన్నట్టు. ఆయనతో ఎప్పుడు రాజకీయాలే మాట్లాడాడు ఆయన, అన్నీ మాట్లాడతాడు ఆయన. చాలా మెమరీ, నేను చూసిన మనుషులందరిలో అత్యంత మెమరీ పవర్ ఉన్న వ్యక్తి కేసీఆర్. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కథ మొత్తం ఉన్నట్టు చెప్తాడు మనకు. ఓ కథ ఎగతాళి చేస్తారు అందరు, కానీ ఆయన గొప్ప పఠికుడు. అంటే 1000 పుస్తకాలు చదివిండా లేదా అనేది పక్కకు పెడితే, ఆయనంత చదివిన రాజకీయ నాయకుడు లేడు. సాహిత్యం పట్ల కానీ, శాస్త్రాలు కానీ, ప్రతి ఒక్కటి. ఆయన తెలుగు, ఆయన కంటత ఎన్నో వందల పద్యాలు పాడతాడు. ఆ మెమరీ పవర్. తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 మందిని పేరుతో పలకరిస్తాడు. 50,000 మందిని. నేనే అడిగిన, మీరు ఎవరు వచ్చినా పేరు పెట్టి పిలుస్తుండ్రు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా పిలుస్తుండ్రు అంటే, నాకు ప్రతి ఊరిలో ఒక 100 మంది 50 మంది పేర్లు నాకు తెలుసు. మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మందిని నేను
పేరు పెట్టి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు "ఆ, మీ లచ్చక్క బాగుందా, నీ కొడుకు పేరు రవి కదా, వాడు ఎట్లున్నాడు", ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా గదే కథ, సేమ్. అందరినీ పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అట్లా తెలంగాణ మొత్తంలో ఓ 10,000 మంది ఉద్యమకారులనైనా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఇది ప్రపంచ రికార్డు కదా. అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన ఓ లీడర్ వచ్చిండు ఆయన. అయితే ఈ వెంకటేశం వచ్చిండు, ఇట్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ లీడర్ అంటే, భలే ఉన్నావు, ఆయన పేరు మార్చేసినావు అన్నాడు. ఆయన పేరు ఈశ్వరయ్య కదా, వెంకటేశం అని చెప్తూ అయింది అన్నాడు. అంటే ఎన్నిసార్లు కలిసింది సార్ మీరు అన్న, ఒకటేసారి కలిసిన అన్నాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అన్న, ఆయన లీడర్ కదా, లీడర్ని గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా అన్నాడు. అంతా మెమరీ పవర్ ఉంటుంది ఆయనకు. విపరీతమైన మెమరీ పవర్. ఆ మెమరీ పవర్ వల్ల ప్రతి సందర్భానికి ఒక కథ, ఒక పద్యము అన్నకెళ్ళి తీస్తాడు ఆయన మెమరీలోకి వెళ్ళి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఆయన చదివిన విషయాలన్నీ కూడా చెప్తాడు. మీకు చెప్పిన కథ ఏమన్నా? చాలా చెప్పిండు, నేనే మర్చిపోయాను. చాలా కథలు చెప్పిండు, ఒక్కటి కాదు రెండు కాదు. భారతంలో చాలా ఉదాహరణలు చెప్పిండు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలని చెప్పిండు. నేను లీడర్షిప్ లక్షణాలు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన దగ్గర మీరే మోటివేటర్, మెంటర్? నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకి చెప్పింది ఏం లేదు, తెలంగాణకు సంబంధించిన కొన్ని, నేను ఆయన కంటే 4 ఏళ్ళ ముందు నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాల మీద కొంత చెప్పిన, నీళ్ళ మీద కొంత చెప్పిన, మనకు రాబోయే ఆదాయం మన రాబడేంది అంటే, ఎమ్మెల్యేలకు ఫైనాన్స్ అకౌంట్స్, కాగ్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు, కానీ చాలామంది వాటిని ఇది కూడా ఇప్పారన్నట్టు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాకనే ఈ కాగ్ రిపోర్ట్లు వాటి మీద వచ్చినాయి, ఇవన్నీ చర్చనీయాంశాలు అయినాయి. అదివరకు అసలు పట్టించుకున్న పాపన పోలేదు ఎవరు. అయితే ఓ రోజు ఆయనకు నాకు మధ్య చర్చ వచ్చింది. అప్పుడు జయశంకర్ గారు ఇంకా రాలే, అమెరికాలో. అయితే ఆదాయం ఎంత వస్తుంది మనకు, తెలంగాణ ఎట్లా సర్వైవ్ అవుతుంది అని అన్నాడు. విడిపోతే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం, డబ్బులు లేవు కదా మన దగ్గర అంటే, సరే ఎవరు చెప్పింది మీకన్నా అంటే, సహజంగా అక్కడ పంటలు పండుతాయి, ఇక కాలువలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకు మంచి సిటీలు కూడా డెవలప్ అవుతున్నాయి, వాళ్ళకే ఆదాయం ఎక్కువ ఉంది కదా, మనకు లేదు కదా అన్నాడు. లేదు సార్, సేల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ ఆదాయము ఏ రాష్ట్రానికైనా, అది మన దగ్గర 86% ఉందన్న. ఒకసారి షాక్ అయ్యాడు ఆయన. ఏంది 23 జిల్లాలలో ఒక్క తెలంగాణ 86% ఉందా అన్నాడు. అవును సార్, తెలంగాణ 86% ఉంది అన్న. ఎట్లా సాధ్యమవుతుంది, నేను నమ్మను అన్నాడు. మీ దగ్గర ఈ కాగ్ బుక్స్ అన్నీ ఉన్నాయా అని అడిగిన. ఉన్నాయి అన్నాడు. పోయి చూస్తే మొత్తం దాచిపెట్టుకున్నాడు, అన్నీ కట్టలు కూడా ఇప్పలే, అవన్నీ తీసి ముందటేసి మొత్తం ప్రాజెక్టు మొదలైన కానీ ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయిందని ప్రణాళిక, పెట్టుబడులు ఏంది, ఇవన్నీ ముందటేసినాం. వేసినాక సేల్ ట్యాక్స్ లెక్కలు లేవు అందులో. మళ్ళీ నేను తెల్లారి పోయి సేల్ ట్యాక్స్ ఆఫీస్ పోయి రికార్డ్ అంతా తీసుకొచ్చి ఏ ఆఫీస్ నుంచి ఎంత ట్యాక్స్ వస్తున్నది మొత్తం లెక్కలు చేస్తే 86% వచ్చింది. అది అయినా కూడా నమ్మలే ఆయన. మళ్ళీ జయశంకర్ సార్ ఫోన్ చేసిండు, నిజమా సార్ అంటే, అవును నిజమే, అది ప్రకాష్ ముందర పెట్టిన లెక్కలన్నీ కరెక్టే అని చెప్పిండు ఆయన. అంటే చాలా విషయాల మీద ఇట్లాంటి కొంత అవగాహన కల్పించడం తప్ప, ఈజ్ అ గ్రేట్ లీడర్ ఆయన. అసలు ఆయన కాకుండా ఇంకెవరైనా తెలంగాణ రాకపోయేది. మరి దీన్ని ఇంకొక ప్రశ్న అడుగుతుంది, అడగండి. మీకెందుకు కాగ్ రిపోర్ట్ చదివే అనివార్యత అవసరం వచ్చింది? నేను జయశంకర్ సార్ను ఫస్ట్ 96లో కలిసి అసలు ఎట్లా సార్ ఈ తెలంగాణది గోసాయి, బోర్లు, బావులు, ఆ నీళ్లు ఇవన్నీ అని అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇది మనం స్టడీ చేయాలన్నాయా, నా దగ్గర ఆర్థిక లెక్కలున్నాయి. ఆ సార్ ఎప్పుడు కాగ్ రిపోర్ట్స్, తర్వాత ఎకనామిక్ సర్వేస్ ఇవన్నీ బాగా ఆయన దగ్గరనే. నేను జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత బుక్ రాసేటప్పుడు, తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాసేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా. అయితే ఆయన ఇంటికి పోయినప్పుడు బ్రహ్మం నాకు సార్ లైబ్రరీ చూపెట్టు బ్రహ్మం అన్నా. అంటే బీరువాలు తీసి అన్ని చూపెట్టిండు. 1952 నుంచి ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. 52 నుంచి? 52 హైదరాబాద్ స్టేట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను తెచ్చుకున్నా, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ జ్ఞాపకార్థం నా దగ్గరనే పెట్టుకున్నా. మీ దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిలల్లో ఇవి కూడా ఉన్నాయి. జయశంకర్ సార్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినాయి ఒక 20-30 పుస్తకాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఈ ముల్కీ రూల్స్ మీద సార్ ఒక మంచి పని ఏం చేసిండంటే, నినాదాన్ని కాపాడే కాదు, ఈ లెక్కలు పత్రాలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినవి కూడా దాచిపెట్టాడు. అట్లా మనకు ఒక ఎన్సైక్లోపీడియాలాగా సార్ ఉపయోగపడ్డాడు. సార్ దగ్గర ఉన్న గ్రంథాలయం నాకు ఉపయోగపడ్డది. ఇక్కడ అప్పుడు చెప్పిండు అన్నట్టు, ఈ లెక్కలన్నీ మనకి ఇట్లా దొరుకుతాయి. ఆయన ఎంఏ ఎకనామిక్స్ కదా సారు. అవును. అందుకని మనకు లెక్కలు, ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఏ బుక్కులలో ఉంటాయి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ బుక్కులలో ఉంటాయి, ఫైనాన్స్ అకౌంట్స్ అంటే ఏంది, A to Z చెప్పిండు.
ఆయన ఎంఏ తెలుగు, ఈయన ఎంఏ ఎకనామిక్స్. ఎకనామిక్స్. మీరు లా. నేను ఫిలాసఫీ, అన్నిటికీ మదర్. వీళ్ళందరూ చదివిన దానికి తల్లి. అందులో నేను గోల్డ్ మెడలిస్ట్, డిస్టింక్షన్ యూనివర్సిటీ ఉస్మాన్. అవునా? ఏది ఫిలాసఫీలో? ఫిలాసఫీలో నేను డిస్టింక్షన్ యూనివర్సిటీ టాపర్. అందుకు ఇంత తెలియదు మీకు? అట్లని కాదు, ఒకరోజు కాలేజీ పోలేదు, ఒక్కరోజు కాలేజీ పోకుండా టాపర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక కాంబినేషను, అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారో రాదో తెలియదు. మీలాంటి వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. జనం ఏమనుకుంటారో ఏమైనా తెలుసుకున్నారా పబ్లిక్లో? జనం ఎట్లుంటారంటే, కొంతమందికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి, కొంతమంది అబద్ధాలను నమ్ముతారు, చెప్పుడు మాటలను నమ్ముతారు. కొంతమంది వాళ్ళకి ఏదన్నా బాధ కలిగింది అనుకో, ఇది 2 రేషన్ కార్డులు ఉండేది వరకు, 2 పెన్షన్ కార్డులు ఉండేది. కేసీఆర్ రాగానే ఒకటి రద్దు చేసిండు, ఏవో కోపం. అరే 200 ఇచ్చే కాడ 400 వచ్చేది ఇద్దరికి, ఇప్పుడు 2000 వస్తుంది కదా, ఇంకా 5 రేట్లు ఎక్కువ వస్తుంది కదా అంటే వినడు. అంటే జనం రకరకాలు ఉంటారు. ఇప్పుడు కూడా ఏంటంటే, మన దగ్గర ఉన్న జనాన్నే చూద్దాం, మేధావి జనాన్ని, మేధావులు, విద్యావంతులు, మీడియాలో వచ్చేటోళ్ళు. ఇప్పుడు విట్టలు, తర్వాత పేరు తీసుకుంటా నేను, పృథ్వీ, పాశం యాదగిరి, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు చేసిన తప్పులను, అప్పుడు జరిగిన వాటిని ఎత్తి చూపిన్లు, విమర్శించిండు. ఇప్పుడు జరుగుతున్న వాటిని, తప్పులను ఎత్తి చూపుతున్నారు, విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఈ సమాజం ముందుకు పోతలేదు కాబట్టి, ఒక ఆవేశం అనేది వాళ్ళ లోపల కట్టలు తెంచుకొని వస్తూ ఉన్నది. అది హద్దులు కూడా దాటుతున్నది. ఒక్కోసారి పాశం యాదగిరి గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడతారు. లుచ్చాగాడు అంటాడు, ఏదేదో అంటుంటాడు, కోపం. ఎందుకంటే ఇంత కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే ఇట్లా పాడైపోయింది అనేది కోపాలు వాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళకు నాకు కోదండరామ్ గారికి ఇట్లా ఉన్న తేడా ఎట్లుంటుందంటే, కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన అప్పుడు విమర్శించిండు, ఫస్టే చెప్పిండు, 1 to 2 years దాకా ఆయన ఏం మాట్లాడినన్నాడు, టైం ఇవ్వాలి మనము అని అన్నాడు. తర్వాత ఆయన కేసీఆర్ గారు చేసే ఆయన నచ్చని అంశాలతో లోపాలన్నీ ఎత్తి చూపుతూ పోయిండు. ఇప్పుడు కూడా ఆ విషయాలు ఇప్పుడు కూడా చెప్తాడు ఆయన. అయితే మంచిని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ చేసిన చెడుని చెప్పినప్పుడు కేసీఆర్ వల్ల జరిగిన మంచిని కూడా చెప్పాలి. రెండింటికి చెప్పగలిగితేనే విశ్లేషణ అది. కానీ ఆయన మంచిని చెప్తలేడు. కాళేశ్వరం వేస్ట్ అంటాడు. కాళేశ్వరం వల్ల ఎంత మంచి జరిగిందనేది చెప్పాడు. ప్రతి పనిలో మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా, ప్రతి పాలకుల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను అనేది మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా అనే దానికంటే, మంచి ఏం జరిగింది, చెడేం జరిగింది, నువ్వు చెడు అవసరమైనప్పుడే చెప్పు. ఎప్పుడైనా ఏమంటారంటే, చెడుని చెవిలో చెప్పాలి, మంచిని మైక్లో చెప్పాలంటారు. కానీ మంచిని ఏమీ చెప్పకుండా చెడుని మైక్లో చెప్తున్నాడు ఆయన. ఇది ఒక రకం. ఆకునూరు మురళి, కోదండరామ్ గారు, హరగోపాల్ గారు కూడా కొంత మేరకు అలా కలుస్తాడు. చాలా వరకు ఆయన పాజిటివ్గా విశ్లేషిస్తాడు, కానీ కొంచెం అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఏమో ఈయనతోనే ఉన్న పని పడుతుందేమో, ఎందుకు అనాలే అంటే, నేను మామూలు జనం గురించి మాట్లాడతలేను. మేధావులు, విద్యావంతులు, తెలివి కల్ల వాళ్ళు అనుకునేటోళ్ళు, యూట్యూబ్లలో వచ్చేటోళ్ళు, ఈ సమాజానికి మార్గ నిర్దేశకులుగా ప్రజలు నమ్మేవాళ్ళు, కొంత అభిమానులను ఎంబడి పెట్టుకున్న వాళ్ళు, ఫాలోవర్స్ను, అందులో కొంత లోపల ఇక్కడ దాకా వస్తే చెప్పాలని, ఏమో మళ్ళీ రేపు ఎప్పుడైనా ఆయన దగ్గర పోతే ఎట్లుంటుందో. కొంతమంది నాయకులు ఉంటారు, నేను నోరు జారితే మా వాళ్ళ నోట్లో మన్నుపడుతుందేమో, ఆయన దగ్గర సంతకం పెట్టించుకునే ఫైల్స్ ఉంటాయి, ఇట్లా కొంతమంది ఉంటారు. నాది ఎట్లుంటుందంటే, నేను చేసిన మంచి ఎవరిదైనా నేను ఒప్పుకుంటాను. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. కరీంనగర్లో గల్ఫ్ కోసం మీటింగ్ అయింది, ఇక్కడ జగిత్యాల, వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంటే, వాళ్ళకి ₹1,00,000 రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆ టైం నుంచి గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కొంత ఆర్థిక సాయం అందేది. కేసీఆర్ గారి ముందుకు ఆ ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిండ్రు, సార్ 1,00,000 ఏంది సార్, రైతులు చచ్చిపోతే మీరు 5 లక్షలు ఇస్తున్నారు, మరీ 1,00,000 ఏంది అని అంటే, అవునయ్యా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, 5 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. అన్నోలే ఆ ₹1,00,000 వచ్చి ఆగిపోయింది, 5 లక్షలు రాలేదు. అయ్యో, 9.5 ఏళ్ళు ఇట్లా గడిచింది. ఇక 9.5 ఏళ్ళు గడిచిన తర్వాత, ఈ 9.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్పిండ్రు,
సార్ కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తా అన్నారు కానీ జీవో వేయలేదు, డబ్బులు కూడా రాలేదు, ఈ లోపల అది కూడా ఆగిపోయింది అంటే అట్లా అయిందా అని చెప్పి ఏం చేసిండు, వెంటనే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిండు. ఇప్పుడు అందరు ఎవరు చనిపోయినా 5 లక్షలు వస్తున్నాయి. మంచి పనే కాదా? చాలా థ్యాంక్స్ చెప్పినాం, గ్రేట్, గొప్ప విషయం. తర్వాత ఉద్యమకారులందరికీ గుర్తించకపోయినా, మాలాంటి వాళ్ళని గుర్తించకపోయినా ఓ 9 మందిని అయితే గుర్తించిండ్రు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా. వాళ్ళందరూ డిజర్వ్డ్ కదా. ఎక్క యాదగిరిరావు గారికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు కలిసినా కూడా అరే ఆయన పెట్టిన డబ్బులు ఇవ్వలేదబ్బా గవర్నమెంట్. అవునట. ఫస్ట్ టైం బిల్ ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు ఆయన. చెప్పిండు. నేను చెప్పాను, ఎంతోమంది చెప్పారు. కేసీఆర్ గారు చేద్దాం అన్నాడు, చేయొద్దని అనుకోలే ఆయన. చేద్దాం అనుకున్నాడు, ఒక్కడే ఎన్ని పనులను చేస్తాడు. ఆయన ఏంటంటే డెలిగేటింగ్ పవర్స్లో చాలా వీక్. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను నేను ఆయన ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని. ఆయన ఏంటంటే అన్ని పనులు తనే చేయాలనుకుంటాడు, టైం సరిపోదు వదిలేస్తాడు. ఈ 5 లక్షలు కూడా అట్లే అయింది. ఆయనకు ఎక్క యాదగిరిరావుకి అట్లే అయింది. ఇప్పుడు ₹1 కోటి ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఆయన ముఖంలో నవ్వులు పూసినాయి కదా. చౌదాలకు 80 ఏళ్ళు వచ్చే టైంకి ఆయన పెట్టిన డబ్బులు వచ్చినాయి కదా. ఇంకోటి రికగ్నిషన్ వచ్చింది కదా. అంటే ఇట్లా చాలా విషయాలలో మీకు ఇవ్వాలి కదా, ₹1 ఇవ్వాలి. నా పేరు పంపలేదు వాళ్ళు. ఎందుకు అంటే ఆ సెలక్షన్ కమిటీ ఏదో మన నాకు తెలియదు, బహుశా కోదండరామ్ గారు వీళ్ళంతా కలిసి. అంటే మిమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే వి ప్రకాష్ అనే పర్సనాలిటీ లేకుండా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? అంటే నేను ఒక్కనే కాదు, గద్దరు, జయశంకర్ సార్, జాదవ్ అందరం ఉన్నాము. ఒక 100 మంది బతుకున్న దానిలో నేను ఉన్నాను. 100 మంది అనుకుందాం. పాశం యాదగిరి గారితో పాటు బతుకున్న దానిలో ఇన్నయ్య గారు, పాశం యాదగిరి, నేను. మరి కానీ ఇన్నయ్య గారికి కూడా ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఆయన అతిపెద్ద ఉద్యమకారుడు. ఆ ఫస్ట్ బ్యాచ్లో మేము ఉంటాం, మీ ఇద్దరు. బతుకున్న వాళ్ళల్లో ఇప్పుడు ఉన్నది నేను, ఇన్నయ్య, యాదగిరి గారు, ముగ్గురము. ఇక జాదవ్, జయశంకర్, గద్దరు, భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్ కిషోర్, రఘువీర్రావు అందరు చనిపోయినారు. కొంత రాపుల ఆనంద్ భాస్కర్ ఒకడు ఉన్నాడు, తర్వాత విజయ ప్రశాంత్ అని, నాగర పంజయ్ అని కొంతమంది ఉంటారు. మేమంతా ఏంటంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ లెక్క పెడితే మేము వస్తాం అలా. మరి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏమిటి? సరే ఆయనకున్న లిమిటేషన్స్ ఏందో మనకు తెలియదు, నేను కావాలని కోరుకోలేదు. నందిని సిద్ధారెడ్డి గారు అయితే ఇస్తానంటే కూడా వద్దన్నాడు ఆయన కూడా అంతే. సిద్దిపేటలో 97లో మీటింగ్ పెట్టించాడు మా అందరిని పిలిచి. ఇంకా దేశపతి అంటే కొంత అప్పుడు వచ్చిండు, పాటలు పాడేది, కానీ ఆయన 2000 తర్వాత బాగా ఫోకస్ అయ్యింది. అయితే సరే మేము ఆ డబ్బుల కోసం ఆలోచించలేదు అన్నాడు, కానీ ఇచ్చిండు కదా, హానర్ కదా, ఓ 9 మందికి ఇచ్చిండు, హానర్ కదా, గౌరవం. డెఫినెట్గా పోడుతాం. థ్యాంక్స్ చెప్పినా నేను అప్పుడు. గంట చక్రపాణికి ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఇచ్చినాడు కూడా థ్యాంక్స్ చెప్పినా నేను. సరిగ్గా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా బిగ్ టీవీలో పిలిస్తే థ్యాంక్స్ చెప్పిన. అదే రోజు స్క్రోలింగ్ వస్తుంది. సరే ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ గంట చక్రపాణి గారికి వీసీ ఇచ్చారు, సంతోషం అని చెప్పినాం మనం. అంటే మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా అభినందిస్తాము, చెడు పని చేసినప్పుడు తప్పకుండా విమర్శిస్తాం. ఇప్పుడు బతుకమ్మ తీసేసిండు తెలంగాణ తల్లికి వెళ్ళి, క్రిటిసైజ్ చేసినాం. కిరీటం తీసేసిండు, క్రిటిసైజ్ చేసినాం. పాటను కీరవంతం పాడించిండు అందశ్రీది, క్రిటిసైజ్ చేసినాం. తెలంగాణ కోణంలో నుంచి చాలా నచ్చని పనులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేశాడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా మాట్లాడుతున్నాను. ఈ ఇంటర్వ్యూ కొంచెం పక్క జరగాలి. పర్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, రోషయ్య విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, దీని వెనుక వేరే ఆలోచనలు ఒక చర్చ బాగా బయట జరుగుతున్నది. హైదరాబాద్ విషయంలో జరగబోతుంది ఏదో రకరా అంటున్నారు. మరి అవి ఎట్లా అర్థం చేసుకోవాలి ఆరోపణలు వాటిని? ఇప్పుడు విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దనడం తప్పు, పెట్టాలి. ఎందుకంటే సమైక్య రాష్ట్రం 57 ఏళ్ళు ఉంది. ఆ 57 ఏళ్ళల్లో పుట్టి ఎదిగి పరిణతి చెంది పరిపాలన చేసిన వాళ్ళు కావచ్చు, కళాకారులుగా మనల్ని రంజింపజేసిన వాళ్ళు కావచ్చు, ఆకర్షింపజేసిన వాళ్ళు కావచ్చు, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వాళ్ళు కావచ్చు, వద్దని ఎవరు అన్నారు. కానీ కొన్ని స్థలాలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఏది పడితే అది పెడతారా? అసెంబ్లీలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మరి ఒక గాంధీ, ఒక అంబేద్కర్ ఎందుకు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు లేరు? అంటే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో జయప్రకాష్ నారాయణ విగ్రహంతో సహా గాంధీ, నెహ్రూ వీళ్ళందరి విగ్రహాలున్నాయి. మరి దేశంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ నాయకులు ఇంకెంతోమంది ఉన్నారు. అంటే దానికి ఉండే స్థల ప్రాధాన్యతను బట్టి కొన్ని ఉంటాయి. రవీంద్ర భారతికి కూడా ఒక చారిత్రక ప్రాధాన్యత ఏంటంటే ఆ తెలంగాణ కళలకు, సంస్కృతికి ఒక ఐకాన్ లాగా ఉన్న కేంద్రం. అది ఒకటే ఉంది, మళ్ళీ ఇంకోటి ఏది లేదు మనకు. అక్కడ మన వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా వాళ్ళే పెట్టడం, అందులో ఘంటసాల విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఒకే ఒక్క అభ్యంతరం ఎందుకు వచ్చింది అంటే ఆయన ఈ
ఆ పాటలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో జయ జయ తెలంగాణ ఉద్యమకాలం అంతా ప్రజలు దాన్ని ఆదరించిండ్రు. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఆ స్వరాష్ట్రం అనే పదం తీసేయమన్నాడు. అందుకని కోపం అంతే. అట్లా తీసేయమంటాడా? ఎందుకు తీసేయాలని అడిగితే నేను సమైక్యవాదిని కాబట్టి తీసేయాలన్నాడు. నేను వాడను అన్నాడు. అంటే సమైక్యవాది గాయకునిగా మనం పోయి అడిగినాం, నువ్వు సమైక్యవాదివా, నువ్వు తెలంగాణవాదివా అని అడగలే. నీ వృత్తి నీ గొంతు బాగుంది, నువ్వు పాటలు పాడతావు. పాటలు పాడటానికి ఇష్టాలు ఉంటాయా? ఇప్పుడు జేసుదాస్ ఉన్నాడు, జేసుదాస్ క్రిస్టియన్. అయ్యప్ప స్వామి ఎంత పాపులర్, అద్భుతంగా పాడింది కదా. తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, క్లబ్లో పాటలు పాడలేదా అడ్డమైన బూతులతోని? నీకు ఇష్టమై పాడినావా అవి? తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి నీకు ఇష్టాలు ఉంటాయా? ఇప్పుడు అందుకే మనం ఏమన్నామంటే ఈ సమైక్యవాది ఎందుకు మనకు, ఇక్కడ పెట్టకండి, బయట ఎక్కడైనా పెట్టుకోండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ మాత్రం పెట్టదు. ఎందుకంటే ఇక్కడ గద్దర్ విగ్రహం ఉండాలి, ఇక్కడ ఒక చిందెల్లమ్మ విగ్రహం ఉండాలి, ఒక ఆయన పేరేంది మన రకరకాల మిద్దరాములు ఉండాలి. తర్వాత ఈ యక్షగానము ఒగ్గు కథలు చెప్పే సుఖ సత్తేది ఉండాలి. ఎంతోమంది తెలంగాణ కళాకారులు ఉన్నారు, గూడంజన్నది ఉండాలి. ఇట్లాంటివన్నీ పెట్టాలి. అందశ్రీది పెట్టు, నువ్వు బాగా ఇష్టపడి పాడే కూడా మోసినావు కదా, అందశ్రీది పెట్టు. వీళ్ళందరి వదిలిపెట్టి తెలంగాణ కళలు కళాకారులు సంగీతం విద్వాంసులు వీళ్ళందరి వదిలిపెట్టి నువ్వు వాళ్ళిద్దరి విగ్రహాలే ఎందుకు ఉండాలి? ఘంటసాలదంటే ఆల్రెడీ ఉంది, దాన్ని మనం ఏమన్నాం. బాలసుబ్రహ్మణ్యం ఎందుకు పెట్టాలి ఆడవద్దంట అంటే? ఇంకోటి, మనోభావాలను గాయపరచడం అవసరమా? డే 1 చెప్పారు పృథ్వీ కానీ పాశ్వం యాగి లాంటి వాళ్ళు, తీసేయండి ఇక్కడ పెట్టకండి అని అన్నారు. జిద్దుకు పెట్టినావు, రేపు ఏదైనా కూలితే అగౌరవం ఎవరికి? బాలసుబ్రహ్మణ్యంకు. నువ్వు లక్షలాది మంది అభిమానించిన వ్యక్తిని మనోభావాలకు వ్యతిరేకంగా ఆడబెట్టి దానికి ఏమన్నా విగ్రహానికి నష్టం జరిగితే అది ఇబ్బంది కాదా? అందుకే వద్దన్నాం. నేను పర్సనల్ కూడా హరీష్ రావు గారి దగ్గర పోతున్నప్పుడు నాకు ఎదురొచ్చారు శుభలేఖ సుధాకర్. నేను అన్న, మీరు ఒక రేవంత్ రెడ్డికి ఒక శుభలేఖ ఇవ్వండి సార్ అన్న. అంటే ఏందన్నాడు, ఏంటంటే ఇక్కడ పెట్టకని చెప్పండి, ఎందుకంటే మనోభావాలు గాయపరిచినప్పుడు రేపు వాళ్ళు ఏదైనా చేస్తారు, అంటే మీరు కూడా కన్విన్స్ చేయరాండి సార్ వాళ్ళను అని అన్నాడు. అంటే ఒక రవీంద్ర భారతి తప్ప ఎక్కడైనా పెట్టండి, మాకు నేను కూడా వద్దన్నా. రవీంద్ర భారతిలో మాకు అభ్యంతరం ఉంది. నేను ఎట్లా చెప్తా వాళ్ళకు? ఉద్యమకారులకు నేను నచ్చ చెప్పాలన్నా? మీరే పోయి రేవంత్ రెడ్డికి నచ్చ చెప్పండి. ఈ రేపు ఏమైనా అగౌరవానికి గురైతే కష్టమవుతుంది, ఆ ఎఫ్డీసీ దగ్గర పెట్టుకోమనండి, లేకుంటే అక్కడ ఫిలిం క్లబ్లో పెట్టుకోమనండి, రామానాయుడు దానిలో పెట్టమనండి, ఎక్కడైనా పెట్టవచ్చు, ఇక్కడ ఎందుకు పెట్టాలి? లేదంటే ఒక 4 రోడ్ల కూడల్లో చౌరస్తాలు పెట్టమనండి, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఆంధ్ర విగ్రహాలు ఉండద్దు అనేది కాదు, ఒకే ఒక్క విగ్రహం విషయంలో మాకు అందరికీ ఇబ్బంది ఉన్నది. ఏంటంటే బ్రహ్మానంద రెడ్డి విగ్రహం 369 మంది చావులకు కారణమైన బలవన్మరణాలకు, తర్వాత కాల్చివేతలకు, నడి బజార్లో కాల్చేశారు కదా పిల్లల్ని. ఆ ఒక్క విగ్రహం దగ్గర పోతే మాత్రం మాకు బీపీ పెరుగుతుంది, రక్తనాళాలు కూడా పలిగేంత బీపీ పెరుగుతుంది. ఆ ముఖం మేము చూడదలుచుకోలేదు, ఆ పేరు మేము వినదలుచుకోలేదు. ఆయన ఒక్కరిని మాత్రం తీసేయండి. మరి కేసీఆర్ ఎందుకు తీసేయలేదు? కేసీఆర్ గారిని అడిగితే ఏమన్నాడంటే, ఈ 10 ఏళ్ళ గొల్లెం మోని పోయినాక భద్రంగా లారీలలో ట్రక్కులలో ఒక్కొక్క లారీలో ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను వెంబడించి పైలట్గా భద్రంగా తీసుకుపోయి అమరావతిలో పెట్టిద్దామని అన్నాడు. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని మనం వాళ్ళకి అప్పచెప్దాం, వాళ్ళ స్టేట్ సెక్రటేరియట్లో అక్కడ పోయి డంప్ చేద్దాం, మీరు చూసుకోండి, ఇక మేము మీకు అప్పచెప్పినామని చెప్దాం. ఏవైతే మన తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారో ఆ విగ్రహాలన్నీ కట్టగట్టి తీసుకుపోయాడు ఇద్దామని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల భావోద్వేగము, తెలంగాణ ప్రజల సోల్ అర్థమైందా అని అనిపిస్తున్నదా? కాలే. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని సోనియా గాంధీ గుర్తించారు, ఇచ్చారు. బట్ ఏ నాయకుని కూడా సోనియా గాంధీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ, తెలంగాణ కోసం సోనియా గాంధీ చెప్తే విన్న వాళ్ళకి కానీ, మనం బలవంతం చేస్తే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ పేర్లు పెడితే అయ్యో మా పేర్లు ఉంటానే అని చెప్పి దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. వాళ్ళకు కానీ ఎవ్వరికీ కూడా తెలంగాణ సోల్ అర్థం కాలే. యాక్సిడెంటల్గా వాళ్ళు తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఆ సోల్ అర్థమై ప్రజల మెప్పు కోరి ఎవరు రాలేదు. తెలంగాణ సోల్, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఇవాళ హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదని, లేదా సెకండ్ క్యాపిటల్ అని కొన్ని రకాల చర్చలు ఉన్నాయి. నిజమో కాదో తెలియదు, మనకు ఒక చర్చ ఉన్నది. ఈ సందర్భంలోనైనా సరే మరి మీలాంటి వారు మాట్లాడాలి కదా, ఎందుకు ఏమనట్లేదు అంటే అవుతుంది ప్రచారాలు అవన్నీ? మీరు అన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. అది బక్క జెట్సన్ ఏదైతే చెప్పాడో
100% ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది 144 సెక్షన్ కంటిన్యూగా పెట్టి రికార్డ్ పరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి అని చెప్పిండు కదా. దాంతోపాటుగా ఇది యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఏకీభవిస్తున్నా. ఒక కుట్ర జరుగుతూ ఉంది హైదరాబాద్ మీద. ఆయన చెప్పినట్టే ఒక భారీ కుట్ర జరగబోతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏంటంటే 2021, 22 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎట్లుంటుందని చెప్పి సర్వే చేయించాడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా. ఆ రిపోర్ట్ కూడా ఆయనకు 2022 నాటికే వచ్చింది. పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అని చెప్పి ఆయన దాన్ని అమలు చేయడానికే కంకణం కట్టుకున్నాడు. సర్దార్ పటేల్ ఎట్లయితే సైన్యాలను నడిపించి స్వతంత్రం, కమ్యూనిస్ట్ చేతుల్లో స్వతంత్రం కాబోతున్న తెలంగాణను భారతదేశంలో విలీనం చేసుకున్నాడు, మళ్ళా ఇవాళ అమిత్ షా ఈ యూటీ కోసం కుట్ర చేస్తున్నాడు. దీనిలో రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యూటీ చేయాలని చెప్పి కేంద్రం మొండిగా ఉంటే మాలాంటి వాళ్ళం ఊరుకుంటామా? ఏం చేస్తాం మేము? మాది ప్రత్యేక దేశం కావాలని నినాదం ఇస్తాం. ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశం. మనకు అన్ని రకాల జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా నినాదాలు మారిపోతాయి. ఇప్పుడు మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐబీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. ఒక్కవేళ యూటీ చేయాలనుకుంటే నష్టం ఏం జరుగుతుంది అంటే, ఇవాళ మొత్తం తెలంగాణలో 80% పైన ఆదాయం వచ్చేది హైదరాబాద్. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లను మొత్తం 9 కార్పొరేషన్లను, తర్వాత డజన్లకు పైన ఉన్న మున్సిపాలిటీలను అన్నింటినీ కలిపి 3 గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఇది కూడా అందులో కుట్ర. RRR కూడా ఒక కుట్ర. అంటే మొత్తం మనిషిలోంచి గుండె తీస్తే మనిషి బతకడు కదా. తెలంగాణలోంచి హైదరాబాద్ అనే గుండెని తీయబోతున్నారు. చరిత్రలో కని విని ఎరగనంత విధ్వంసం జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే. వాళ్ళు ఆ పని చేస్తే ఇలా అంతమైపోతున్నారన్న నక్సలైట్లు మళ్ళీ AK-47 పట్టుకోవాల్సి వస్తుంది. ఇక సావురేవో తెలుసుకునే పరిస్థితిలో తెలంగాణ ఉంటుంది. మళ్ళొక్కసారి రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా, భూమి కోసం దేశ్ముఖులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం మళ్ళొకసారి రిపీట్ అవుతుంది. డిమాండ్స్ మారిపోతాయి. ఇది చాలా ఆత్మహత్యా సదృశ్యం కేంద్ర ప్రభుత్వానికి. కానీ దానికి ఎవరైనా మద్దతు ఇచ్చే రాష్ట్ర నాయకులు ఉంటే కూడా అన్ని పార్టీలు ఒకటైతాయి తెలంగాణ ప్రజల కోసం. ఒక్కరోజు కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు రావు, ఒక్కరోజు కరెంట్ రాదు, పాలు రావు, కూరగాయలు రావు, పండ్లు రావు, బ్రిడ్జీలు వెళ్ళిపోతాయి, రహదారులన్నీ పాడైపోతాయి, ట్రైన్లు ఆగిపోతాయి. తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు మహోధృతంగా ఉద్యమం వస్తుంది. బక్క జెడ్సన్ చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. తెలంగాణ కళ్ళు తెరవాలే. కేసీఆరే కాదు, ప్రతి నాయకుడు, రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కడి ఈ తల్లిపాలు తాగినోడైతే, ఈ భూమి మీద పుట్టినోడైతే యూటీకి మద్దతు ఇవ్వకూడదు. యూటీ అవసరమే లేదు ఇక్కడ. ఆయన ఒక మాట అనుకుందాం, ఇది తెలంగాణకు మధ్యలో ఉంది, చుట్టుముట్టు జిల్లాలు మధ్యలో ఉంది. తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయగలదా? మరి ఎందుకు చేయించండి అమిత్ షా రిపోర్టు? అది అబద్ధమా? నేను చెప్పేది అత్యంత కాన్ఫిడెన్షియల్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చెప్పాడు నాకు 2022లో పెద్ద ప్రమాదం జరగబోతాను జాగ్రత్త అని. మన రాష్ట్రం వాడు కాదు, ఎవరైతే ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యిండో అతను చెప్పాడు. అందులో ఉన్న ఓ టీంలో ఒక మెంబర్. ఇది తెలంగాణకు చాలా నష్టదాయకమైన. నష్టం కాదు, గుండె తీసేస్తే తెలంగాణ బతుకుద్దా? పోనీ హైదరాబాద్ బతుకుద్దా తెలంగాణతో దూరం? తెలంగాణ ప్రజలు కాదని ఎట్లా పవర్ స్టేషన్లను ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతానే. మూసి నీళ్ళు తాగి బతుకుతారు హైదరాబాద్ ప్రజలు? హైదరాబాద్లోనే అంతర్యుద్ధం వస్తుంది. ఇక్కడ 2200 స్లమ్ములలో తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఊకుంటారా? తమాషా అవుతుందా ఇదేమన్నా? ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నట్లు వాళ్ళు ఈ పని ఒకవేళ అయితే కనుక? ఇప్పుడు అవినీతి గురించి ఎట్లయితే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు,
ఎందెందు వెదికి చూసినా అందందే కలదు అని. అమిత్ షాకైనా ఆయనతోనున్న పెద్దలకైనా రియల్ ఎస్టేటు ఈ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే అత్యంత ఎక్కువ ఆదాయం, ముంబై తర్వాత హైదరాబాదే సెకండ్ ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది, ట్యాక్స్ వస్తున్నది. భవిష్యత్తులో బొంబాయిని తలదన్నే విధంగా ఒక బిజినెస్ క్యాపిటల్ కాబోతున్నది. ఇప్పుడు బెంగళూరుతో కాంపిటీషన్లో ఇలా టాప్లో ఉంది గ్రోత్ రేట్లో, ఐటీలో. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ నీళ్ళకుతో కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగి ఇండస్ట్రీస్ థర్డ్ ప్లేస్ పోయింది. జిఎస్డిపిలో తెలంగాణలో ఈ అగ్రికల్చర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో వీటి మీద కన్నేశారు. అమిత్ షా లైఫ్ శాశ్వతం కాదు, ఎన్ని సంవత్సరాలు బతాడో ఆయనకే తెలియదు. బట్ హైదరాబాద్ శాశ్వతం. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ డబ్బుల మీదనో, ఇక్కడ 170 కోట్లకు ఎకరం అమ్ముతున్న ఈ భూముల మీదనో తాత్కాలికంగా కన్నేసి ఇట్లా చేస్తే మాత్రం శాశ్వతంగా క్షమించేది లేదు. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని అమిత్ షాని కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు క్రెడిబిలిటీ ఉంది. ఆర్ఎస్ఎస్కు ఉంది, వాళ్ళ దేశభక్తి అందులో నిస్వార్థత ఉంది, సమాజం పట్ల అసలు ఈ దేశానికి సెకండ్ క్యాపిటల్ అవసరం లేదు. సౌత్ ఇండియాలో సెకండ్ క్యాపిటల్ చేయదలుచుకున్నట్టయితే మీరు ఏ రాష్ట్రంతో కూడా ఆ సిటీని డీలింగ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా హైదరాబాద్ను తెలంగాణ క్యాపిటల్ ఉంటుంది. మీరు యూటీ తరఫున ఏం పెట్టదలుచుకున్నారో పెట్టండి. సుప్రీంకోర్టు బెంచ్ పెడతారా పెట్టండి, లేకపోతే వింటర్ పార్లమెంట్ ఇక్కడ పెడతారా పెట్టుకోవచ్చు. వింటర్ రాష్ట్రపతి భవన్ ఇక్కడ ఉంది. అంతేగాని యూటీ చేసి తెలంగాణకు మధ్యలోకి వెళ్ళి గుండెకాయని తీసేస్తామంటే మాత్రం ఏ ఒక్కడు క్షమించాడు. ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నోడు కూడా చివరి శ్వాస దాకా పోరాడతాడు. బహుశా దుస్సాహసం చేయకపోవచ్చనే చేయొద్దు, చేయకపోతాను. నాకు ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాటం చేసి చెప్పారు వాళ్ళు. బహుశా తెలంగాణ తత్వం ఏందో వాళ్ళకి సరిగ్గా వీళ్ళు చెప్పనట్టుంది, వాళ్ళకు కూడా అవగాహన లేనట్టున్నది అనిపించింది. వాళ్ళకేమో అవగాహన ఉంటుంది, ఇక్కడ వాళ్ళకే లేదు. ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళకి అవగాహన ఉందా? వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఈ పార్టీలకు ఆ పార్టీలకు గెంతుతున్నారు తప్ప ఆ తెలంగాణ ఆత్మ అనేది ఒక కేసీఆర్ గారిలో ఉంది. ఉద్యమకారులు ఎవరైతే ఆయనతో పాటు నడిచిందో వాళ్ళల్లో ఉంది. కొంతమంది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఉద్యమకారులకు ఉన్నది కాంగ్రెస్. అంతేగాని ఇక్కడ మనం కేసీఆర్ మరి ఈ సందర్భంలో వచ్చి మాట్లాడాలి కదా. కేసీఆర్ 2 సంవత్సరాలు రాకపోవడానికి అంటే ఆయన మనసెరిగిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన నేను కలిసింది ఓన్లీ 2 సార్లే ఈ అధికారం, ఈ 2 ఏళ్లలో అధికారం పోయిన తర్వాత. అదే 2 సార్లు 3 సార్లు కలిసాను అంతే. ఒకసారి మీటింగ్లో కలిసాం, మాట్లాడుకోవడానికి కుదరలేదు. ఒకసారి బర్త్డే విషయం చెప్పడానికి, ఒకసారి మాత్రం ఓడిపోయిన తర్వాత పోయి కొంత మాట్లాడవచ్చు అంతే. అయితే కేసీఆర్ మనసెరిగిన వ్యక్తిగా ఏంటంటే రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఇదివరకు మంత్రి కూడా కాలేదు అన్నాడు. 2 సంవత్సరాలు టైం ఇద్దాము, ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాం, ప్రజలకు గుర్తిస్తారు, ఆయన చెప్పిన అమలు అవుతాయా కావా, మనం చేసే మంచి పనులను ముందు తీసుకెళ్తాడా లేదా, కాబట్టి 2 సంవత్సరాలు టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. అంతకుమించి ఆయన వీళ్ళకు కూడా చెప్పాడు, మీరు హార్ష్గా పోకండి ప్రభుత్వం మీద, కొంత సమయం ఇవ్వాలని చెప్పిండు హరీష్కైనా కేటీఆర్ గారికైనా. కానీ వాళ్ళు ఆడున్న పరిస్థితిని బట్టి గట్టిగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఏదున్నా లేకున్నా కేసీఆర్ లేకున్నా కూడా ప్రతిపక్షం 2 ఇయర్స్లో అద్భుతంగా రాణించింది. ప్రతిరోజు సెన్సేషన్, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, రెస్ట్లెస్గా పనిచేశారు. కాకుంటే ఫోకస్ ఒకరిద్దరి మీదకే వచ్చింది, కానీ ప్రతి నాయకుడు జిల్లాలలో పనిచేశాడు. టీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమం, బీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమాలని ప్రతిపక్ష పార్టీగా అమలు చేయడంలో ధర్నాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళు చేయగలిగారు. ఒక యాక్టివ్ అయింది ప్రతిపక్షం. ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎలక్షన్ల దాకా జనరల్గా ప్రతిపక్షం యాక్టివ్ ఉండదు. కానీ గత 4-5 అసెంబ్లీ టర్మ్స్ చూసినట్టయితే ఇప్పుడు 9.5 ఏళ్ళు కాంగ్రెస్ యాక్టివ్గా లేకుండే. ఇక్కడ మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ టీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది. అంటే టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైంది. చంద్రబాబు పీరియడ్లో కూడా ప్రతిపక్షం విఫలమైంది. ఒక్క జనార్దన్ రెడ్డి ఒక్కడే సిఎల్పి లీడర్గా బాగా కొట్లాడాడు. ఆయన అసెంబ్లీ నుంచి వచ్చిన బుక్స్ అని నేనే చదివేటోడిని. అట్లనే జయశంకర్ సార్ చెప్పిన దానికి ప్రాక్టికల్గా నాకు స్టడీ చేయడానికి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బుక్సే నాకు కారణం, పీజేఆర్. సో పీజేఆర్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్వీర్యం అయిపోయింది. కేవలం ఆ బషీర్బాగ్ కాల్పులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం తప్పితే పెద్ద చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏం చేయలేదు. అల్మట్టి ఎత్తుపేస్తా అంటే కూడా అసలు పట్టించుకున్నది లేదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. గోదావరి మీద, కృష్ణా మీద బ్యారేజీలు రాయలసీమ కాంట్రాక్టర్లు పోయి కట్టారు, ఆయనకు తెలిసిన వాళ్ళే. కానీ నీళ్ళు రాకుండా ఆపుతున్నారు అనేది ఎన్నడూ కూడా ఆయన లేపలేదు. అంటే అపోజిషన్ పార్టీగా చంద్రబాబు పీరియడ్లో రాజశేఖర రెడ్డి విఫలమైండు, రాజశేఖర రెడ్డి పీరియడ్లో
చంద్రబాబు విఫలమైండు, టీడీపీ ఉన్నా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో రాజశేఖర రెడ్డిని గట్టిగా నిలదీశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. కానీ ఇక్కడ మీరు అంటున్నారు కానీ మీరు కింద కామెంట్లు చూడండి. నేను మీ మిమ్మల్ని కూడా కొంత పరుష పదజాలం వాడినరు, అది తిడుతున్నా, నాకు బాధ అయింది నేను చూస్తే. బూతులు కూడా రాస్తారు. ఇప్పుడు కేటీఆర్ పై వీడియో పెట్టినప్పుడు ఒక్కొక్క రోజు 1,00,000-1,50,000 పోతుంది, అంటే 1,50,000 మంది చూస్తున్నారు. టైం కూడా ఎక్కువ ఉంది. హరీష్ రావు వీడియో పెడితే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, టైం ఎక్కువ. కానీ కింద కామెంట్లు ఏమొస్తున్నాయంటే వీళ్ళు ఇంకా మారలేదు, లోపాలు ఉన్నాయి, అవి పోయిన ఎన్నికలప్పుడు ఏ ప్రచారంలో అయితే ఉన్నాయి అంశాలు అవి రాస్తున్నారు. అది వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది, మారుతున్నారు. మారుతున్నది కూడా గమనించాలి కదా, గమనిస్తారు కావచ్చు. మారుతున్నారు, మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. గతంలో ఏం చేసినామో మళ్ళీ రిపీట్ చేయొద్దు అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ లోపల వచ్చిన మార్పుని నేను స్పష్టంగా చూడగలుగుతున్నా. కాకపోతే ప్రజలు చూడగలిగే స్థాయిలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం, విజిబిలిటీ ఉండాలి, విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్పు అనేది ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ డెస్టినేషన్. కాబట్టి నిరంతరం అవసరం. ఈ తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. కాబట్టి ఈ యంగ్ జనరేషన్కు వీళ్ళ ఆటిట్యూడ్కు చాలా గ్యాప్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ ఆటిట్యూడ్కి అయితే ఇంకా చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి ఆటిట్యూడ్, ఇప్పుడు కేసీఆర్ అంటే నా తరం, నాకైనా 3 ఏళ్ళ తేడా. తర్వాత వచ్చిన తరం కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా తర్వాత తరం వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చింది హిమాంశు, వీళ్ళ తరం. ఆ తరం ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఓటాకు వచ్చింది, కొంతమందికి ఓటాకు వచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ళు వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు పుట్టలేదు వాళ్ళు. తెలంగాణ వచ్చినాడు కూడా 2-3 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఓటాకు వచ్చింది. 2014లో ఒక 5వ తరగతి 3వ తరగతి చదివేటోళ్ళకి కూడా ఇప్పుడు ఓటాకు వచ్చింది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు. కాబట్టి తరం మారుతున్నప్పుడు ఆ తరం యొక్క వేగాన్ని ఈ పాత తరం అందుకోగలగాలి. తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి, ఆయన తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళది కేసీఆర్ తెలుసు. ఎందుకంటే ప్రజలతో డీలింగ్ అయిపోయి 12 సంవత్సరాలు దాటింది ఆయన ఐఏఎస్లు జనరేషన్. నేను చెప్పేది ఐఏఎస్లు, ఇంటెలిజెన్సు, పోలీసు, పరిపాలన, సెక్రటరీ, వీళ్ళే కదా ఆయన చుట్టూ ఉన్నది. అంతే. ఇక పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అడగంది చెప్పారు. తర్వాత ధైర్యం చేసేమన్నా తప్పులుంటే కూడా చెప్పరు, భయపడతారు. అదే ఎప్పుడు కూడా ఒక మంచి పాలకుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి మేధావి కేసీఆర్ లాంటి వాడు విమర్శించే వాళ్ళని పెట్టుకోవాలి పక్కన. ఆయనకు నచ్చదు. అది నెహ్రూకుందరగా క్వాలిటీ ఉండాలి, నెహ్రూకు ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా తన తప్పులను ఏలుపెట్టి చూపెట్టేవాడు. తన దగ్గర తను చేసే చెడును తన చెవిలో చెప్పగలిగేవాడు. ప్రజలు ఏమనుకుంటారో అది మంచి అనుకొని చెడు అనుకొని తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల భావన ఏందో చెప్పగలిగేవాడు కావాలి. అంత నువ్వు బాగానే చేస్తున్నావు, ప్రజలు బాగా పోడుతున్నారు, ప్రజలు తిడుతుంటే ప్రజలు పోడుతున్నారు, ఇట్లాంటి ఏ గెలుస్తావు నువ్వు, బ్రహ్మాండమే మేడితో గెలుస్తావు, మనం తక్కువ చేసినామా, ఇంటింటికి లబ్ధిదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏరా ఓట్లు అంటే ఎక్కిపోతుంది అన్నట్టు బాగా అహంభావం అంటాం కదా. అవును. అయితే బారకూన్ మాఫీ చేస్తారు, నేను చిన్న తప్పు చేస్తే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాళేశ్వరం కట్టిండు కదా, నీళ్ళు ఇచ్చిండు కదా, పథకాలు ఇచ్చిండు కదా, 4,000 ఇంటికి 2,000 ఇచ్చిండు కదా, పెన్షను, మీకు బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడే, ఇట్లా మాట్లాడతారు. కాబట్టి ఆ కృతజ్ఞత లేదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటానికి ఈయన పథకాలు చేసిండు, ఈ వలసలు పోకుండా ఆపడానికి నీళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం ఆయన ఇంట్లోకి వెళ్ళి తెస్తాడా, మనం కట్టిన పనులే కదా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మారుతున్న తరం, మారుతున్న స్వరం, ఇవి అర్థం చేసుకోలేకపోతే ఇదే ఫలితం వస్తుంది. నేను కూడా చెప్పిన 96 మీటింగులు మీరు మాట్లాడిన ఎలక్షన్లల్లో, లాస్ట్ మీటింగ్ రోజు చెప్పిన 95 మీటింగ్లు అయినాయి, నెక్స్ట్ మీటింగ్కి పోతాడు. దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ భూపాలపల్లి. ములుగులో 95వ మీటింగ్ అయింది. హెలికాప్టర్లో కూర్చుని పోయి చెప్పిన చాలా విషయాలు కవర్ కాలేదు మీ మీటింగ్లలో, రొటీన్గా జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు పోయినాక, ఒక 2 రోజుల ముందు పోలింగ్కు, అప్పటికి అంతే ఉంది టైం, మీరు ప్రెస్ మీట్ పెట్టండి. పెట్టి కాళేశ్వరం విషయం కానీ, అవినీతి విషయం కానీ, మన మీద ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, దళిత బంధు ఎందుకు వేయలేదు,
ఈ అన్ని అంశాల మీద మీరు సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మారథాన్ ప్రెస్ మీట్ ఒక 2 గంటలు పెట్టండి అని చెప్పాను. రాగానే ప్రెస్కు కాల్ చేసిండు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కంటే 1 అవర్ బిఫోర్ క్యాన్సిల్ చేసి, అదే ఆయనకు చుట్టుకున్నది. ఆ ఒక్క ప్రెస్ మీట్ జరిగి ఉంటే ఇంకో 2% 3% వచ్చింది. వస్తే గవర్నమెంట్ అవుతుంది అదే చాలా తప్పులు చేశారా అందులో అదొకటి చివరికి. కానీ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 21కు 22కు వస్తున్నానని ఒక అంటున్నాం. మళ్ళీ డేట్ అవును దాంట్లో కూడా confirmation వస్తున్నాడు లేదు. ఆయన. ఏ ఎజెండాతో వస్తున్నారు మరి? ఆయన ఏజెండాతోనన్నా రాని, నేను ఒక ఎజెండా పెడుతున్నా ఆయనకి. ఆయన ముందు ఆ, ఆయన పార్టీ ముందు, ఆయన ముందు ఆ. జలసాధన ఉద్యమం 2.0 ఓ 2.0 ఇప్పుడు చేయాల్సింది అది ఒకటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా జలవనరులను దోచుకపోతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రశ్నించలేకపోతున్నాడు. ఆడున్నది ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ ఆయనకు రిమోట్ కంట్రోల్. కాబట్టి కృష్ణా గోదావరి జలాలు మన పొలాలకు మళ్ళాలి అన్నావు, మన భూములను మాగాణాలు సస్యశ్యామలం చేయాలన్నావు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నావు, ఆహర్నిశలు కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు కట్టిన చెక్ డ్యామ్లే వేల్చేస్తున్నావు. ఇసుక మాఫియా వచ్చి నీకు 2 చెక్ డ్యామ్లు ఆల్రెడీ పేల్చేసిండ్రు. మేడిగడ్డ కూడా పేల్చిండ్లని నేను అంటున్నా. ఇప్పటివరకు పార్టీ స్టాండ్ ఏందో చెప్పలేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొన్ని సందర్భాల్లో పేల్చినట్టే కనబడుతుంది అన్నారు. పేల్చినట్టు కనబడు కాదు, మీరు నిపుణులను తీసుకొచ్చి పరిశీలించండి. మేడిగడ్డలో తప్పులు లేవా అంటే, ఏవైతే మేడిగడ్డల నాణ్యత లోపాలనైనా ఎన్డీఎస్ఏ చెప్పిందో అవి ఉన్నా లేకున్నా నేను వాటిని అంగీకరిస్తా. అక్కడ నిర్వహణ లోపం ఉన్నదని ఎన్డీఎస్ఏ చెప్పిందో నేను అంగీకరిస్తా. దిమ్మెలు కొట్టుకపోయినాయి, కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పిందో నేను అంగీకరిస్తా. మేడిగడ్డల ఎల్ఎన్టీ అలసత్వం ప్రదర్శించింది, ఎప్పటికప్పుడు రిపేర్లు చేయలేదన్నారు, దాన్ని నేను అంగీకరిస్తా. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని పీసీ ఘోష్ చెప్పిన ఆరోపణలు, ఎన్డీఎస్ఏ చేసిన ఆరోపణలు, విజిలెన్స్ కమిటీ చేసిన ఆరోపణలు అన్నీ కూడా నేను అంగీకరిస్తా అనుకుందాం మాట వరుస. కానీ ఈ ప్రమాదానికి వాటికి సంబంధం లేదు. దిమ్మెలు కొట్టుకపోయిన కాడ ప్రమాదం జరగలేదు. వరద నీళ్ళు పోయే కాడ, గేట్లు తీసిన కాడ ప్రమాదం జరగలేదు. నాణ్యతా లోపాలన్న కాడ ప్రమాదం జరగలేదు. అవన్నీ మీకు 1వ బ్లాక్ నుంచి 4వ బ్లాక్ మధ్యలో ఉన్నాయి. 5-6 బ్లాకులకెళ్ళి నీళ్లు బయటికి వెళ్ళిపోయినాయి. కుంగిందో, పేలిందో, కూలిందో అది జరిగింది 7వ బ్లాక్లో. ఎట్టి పరిస్థితుల్లో బాంబు కాకుండా ఇంకా ఏం చేసినా కూడా ఆ పరిస్థితి రాదు. మీరు మొదట్లో మీరే ఫస్ట్ టైం మాట్లాడి ఈ అంశాలు లేవనెత్తింది మీరు. నేను ఏంటంటే, నేను రాజకీయవాదిని, నేను అడ్వకేట్ని, నేను తర్కశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను నీటిపారుదల రంగం మీద అవగాహన వ్యక్తిని, నేను క్రిమినల్ అడ్వకేట్ని. దొంగతనాలు ఏ టైంలో చేస్తారు, ఎప్పుడు బాంబులు పెడతారు, ఎట్లా పెడతారు, ఎవరికి అవసరం ఉంటుంది, క్రిమినల్గా నేను 100% సక్సెస్ అయినా ఒక్క కేసులో కూడా నా వ్యక్తి జైలు పోలేదు. 800 కేసులు కొట్లాడినా ఒక్క కేసులో కూడా నా బొజ్జ తారకం గారు అన్నారు, నువ్వు రికార్డ్ చేసేది గిన్నిస్ బుక్ రికార్డ్ అయ్యేది, ఏ అడ్వకేట్కు ఇటువంటి గౌరవం దక్కలేదు అన్నాడు. 800 కేసుల్లో ఒక్క దానిలో జైలు పోలేదు నా దగ్గర. అంత ధైర్యంగా వచ్చాడు, ఈసారి దగ్గర పోతే నేను జైలు పోను అని. అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, నేను అది బాంబు పెట్టారని. మరి మీ మాట కేసీఆర్ వినాలి కదా. నేను ఏమంటున్నావు, విమర్శకుని దగ్గర పెట్టుకుంటే ఇంటాడు. ఆయన పెట్టుకోలే కదా నన్ను. ఉద్యమకాలం అంతా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయినాక ఏదో కొద్ది రోజుల్లో ఛాంబర్కు రమ్మన్నాడు, రెగ్యులర్గా పోయేది. తర్వాత ఆయనే ఛాంబర్కు రావడం మానేసిండు. అప్పుడు ప్రగతి భవన్లో మీకు తెలుసు అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ ఉంటుంది. ఆయనకు ఆ ఫోన్ వాడే అలవాటు లేదు. ఫోన్ ఉన్న వాళ్ళు ఆయనకి ఇయ్యరు, చెప్పరు. ఆయన స్వయంగా 3 సార్లు 4 సార్లు నన్ను రమ్మంటే కూడా ఎవరి ముందు అయితే చెప్పిండో ఆ వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ముందే చెప్పిండు కదా రమ్మని. అంటే కేసీఆర్ ఇట్లా గోల్కొండ కోట మీద జెండా ఎగరేసి అంత దూరం నుంచి ఇట్లా అందరికీ నమస్తే నమస్తే అనుకుంటూ పోయి నన్ను చూసి నా దగ్గరికి వచ్చి చేయబట్టుకొని నువ్వు రేపు ఇంటికి రా, ఈ సాయంత్రం మేరా వీలైతే అని చెప్తే పక్కనున్న వ్యక్తిని కూడా నేను తర్వాత చెప్తా 6 నెలలైనా కూడా నాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకు అట్లా జరిగింది మరి? ఇవ్వలేదు. ఒకసారి నేను తమాషాకు మెసేజ్ పెట్టినా, మీ ద్వారా చెప్పాలి. ఈ ప్రపంచంలో 235 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల సభ్యత్వం ఉన్నది. మీరు ఏ దేశ ప్రధానితోనైనా మాట్లాడి ఒక సెల్ఫీ దిగి మీరు ఫోటో పెట్టమంటే నేను పెడతా 1 రోజుల లోపల. మీరు బ్రిటన్ ప్రధాని కానీ, అమెరికా ప్రధాని కానీ, అమెరికా రాష్ట్రపతి కానీ, పాకిస్తాన్ ప్రధాని కానీ 31వ రోజు నాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి,
మీరు ఎవరితో ఫోటో దిగి రావాలనో చెప్పండి అని పెట్టినా నేను తమాషాకు. ఓ ఐకాన్ పెట్టిన నవ్వుకుంటా, అంతేగాని నాకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. అంటే అదొక పెద్ద పొరపాటు కేసీఆర్ గారు చేసింది. నాకేయడమే కాదు, ఎవరికి ఇవ్వలేదు చాలామందికి. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం అనేది ఆయన పెద్ద పెద్ద లోపం అది. అంటే ఇప్పుడు అందరూ నేనేమన్నా ఇందాక, ఇప్పుడు అంత ఆయన అనుకున్నట్టే నడవాలంటే ఆయన ఏ పదవిలో ఉండొద్దు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇతరులకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఇతరులు కూడా కొన్ని షేర్ చేయాలనుకుంటారు. నికార్సైన తెలంగాణ వాదులను కూడా నువ్వు రానియకపోతే ఎట్లా? నీకు ఎట్లా తెలుపుతారు? తెలంగాణ ప్రజల ఆత్మకోశ ఎవరు తెలవాలి, ఎవరి ద్వారా తెలవాలి నీకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పరు, నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు భయపడతారు నీకు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయింది చెప్పు నాకు? ఓడిపోతున్నారు అది కాదు, ఓడిపోతున్నారు అని రేవంత్ రెడ్డికి నెల రోజుల ముందు చెప్పిన వాళ్ళు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు 15 రోజుల ముందు చెప్పిన వాళ్ళు పోతుంది గవర్నమెంట్ అని 24 గంటల ముందు నీకు ఎందుకు చెప్పలేకపోయాళ్ళు? అంటే చెప్పనియలేదు అంతే. అంటే డెలిబరేట్ జరిగిందా? అంటే ఆయన కొన్ని మాటలు వదిలిపెడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకు చెప్పాలి? జరిగేది ఆయనకే తెలుస్తుంది కదా. బాగా తెలివికలవంతో ఇగో ఇదొక మైనస్ పాయింట్. ఇప్పుడు మరి కేసీఆర్ కింద కామెంట్లు వస్తాయి, మరి ఇన్ని చేస్తున్నావు నువ్వు ఎందుకు పోగొడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? నేను అడగబోతున్నా. నేనేమంటున్నా అంటే ఆయన తప్పులు చేసినావు అని అంటావు, ఆయనకు అహంకారం ఉందని అంటావు, ఆకాశానికి మళ్ళీ ఎందుకు ఆయనని ఆకాశానికి ఎత్తావు అంటే, ఇప్పుడు ఇదే తేడా నాకు, విఠల్ గారికి, మన పృథ్వీకి, వాళ్ళంతా తెలంగాణ బిడ్డలు, నికార్సైన తెలంగాణ. కొద్దిగా ఆవేశం ఉంటుంది, కొద్దిగా ఆగం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఆవేశపరులు అయితే చాలామందిలో ఆగం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఆగం ఏం లేరు, వాళ్ళు చాలా పిన్ పాయింట్గా మాట్లాడతారు. వాళ్ళ గురించి అంటలేను, కొంతమందిలో ఆగం కూడా ఉంటుంది కొంతమందిలో. అయితే నేనేమంటున్నా అంటే, మనం ఏం మాట్లాడినా కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడాలి. ఆ స్వార్థం నీకు ఉండాలి. ఆ ప్రయోజనం ఏంటి అంటే ఊరికే తెలంగాణను ఆగం చేద్దామా? ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచి పనులు చెప్పమంటే నేను ఒక 18 పర్వాలు రాయగలుగుతా. 18 పర్వాలు ఒక్కొక్క రంగం మీద. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగంలో ఆయన చేసిన మంచి పని ఏంది, అదే వరుసగా 18 రాయగలుగుతా. నేను చాలా మీడియాలలో ఛాలెంజ్ చేసినా, ఇక్కడ కూడా చేస్తున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా, ఏ పీరియడ్లోనైనా, ఏ పార్టీ వాడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా 9.5 ఏళ్ళల్లో ఇంత ప్రగతిని ఒక్కొక్క రంగం వారీగా నమోదు చేయగలిగిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడా? లేరు, ఇప్పటి వరకు లేరు కదా, నిస్సందేహంగా లేరు. మీరైతే ఒక మాటలో చెప్పేశారు, లేరు. నేనేమంటున్నా అంటే స్టాటిస్టిక్స్ డాటా ఆధారంగా నేను చెప్తామని చెప్తున్నా. ఆ ట్యాక్స్ రెవెన్యూవా, లేదా రాష్ట్ర ఆదాయమా, ఇవన్నీ కూడా ప్రతిదీ, సాగునీటి రంగమా, విధ్వంసం నుంచి పునర్నిర్మాణమా, ఆత్మహత్యలు ఆపడమా, ఎన్కౌంటర్ లేకుండా చేయడమా. ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరిగింది మొత్తం 9.5 ఏళ్ళలో. అయితే మరి అటువంటి ముఖ్యమంత్రి ఎన్ని తప్పులను ఉండని, అవి వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతమైన తప్పుల వల్ల మాలాంటి వాళ్ళు కూడా బాధపడే సందర్భం ఉండొచ్చు. ఉద్యమకారులకు అన్యాయం చేసి ఉండొచ్చు, చేయలేదని నేను అంటలేను. చిన్న చిన్న కోపతాపాలతోని ఆయనకాయన చాలా నష్టపోయాడు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ పోతే ఎందుకు హంగామా చేస్తున్నారు? కేసీఆర్ ఎందుకు పోలేకపోయాడు? ఒక చిన్న రిపోర్టు, ప్రణబ్ ముఖర్జీ వచ్చిండు సెంటెనరీ సెలబ్రేషన్స్కి. వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు స్టేజ్ మీద మాట్లాడితే అల్లరి అయ్యేటట్టుంది, మీ మాటల్ని వాళ్ళు బహిష్కరించేటట్టు ఉన్నారు, వాళ్ళని అదుపు చేసడం మా వల్ల కాదు, ఇక మీరే అదుపులో ఉండాలని చెప్పేసింది అని మాట్లాడలేదు. అప్పుడు చెప్పిన ఇంటెల్ చేసి ఓడిపోతామని చెప్పలేకపోయారు. అంటే నేను అనేది ఏంటంటే, ఆర్ట్స్ కాలేజీల స్టూడెంట్స్ ముఖ్యమంత్రిని మాట్లాడనీయకపోవడం అనేది పెద్ద తప్పది. దాన్ని మనసులో పెట్టుకున్నాడు ఆయన. అది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. నిజమైనా కూడా ఎందుకు దాన్ని కక్షపూరితంగా ఉండకూడదు, అవసరం లేదు. పిల్లలు మాట్లాడని. అయ్యో ఉద్యమం నేను అన్నాను అనుకో, ఉస్మాన్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ అనగలుగుతానా? అవును, అని విద్యాసంస్థను అభివృద్ధి చేసిండు, అలా నేను ఎటువంటి రాజీ లేదు. 200 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే 1000 చేశాడు. డిగ్రీ రెసిడెన్షియల్ పెట్టాడు. తర్వాత 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. హైయర్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశాడు. ఊరికి యూనివర్సిటీలు. కానీ ఓయూను పట్టించుకోలేదు అంటున్నారు. ఓయూను పట్టించుకోకపోవడానికి ఓయూలో ఒక చిన్న ఇన్సిడెంట్ కారణం. అది ఏదో అనేది వాటిని కాదు చూడాల్సింది. కేసీఆర్ ఆలోచనలలో ఉన్న లోపం గురించి చెప్తున్నాను. అటువంటి లోపాలు ఉండకూడదు. ఆ లోపాలని అని చెప్పి నేను కేసీఆర్ని
ఆయన చేసిన మంచి పనులన్నీ చెత్తబుట్ట దాఖలు చేస్తానా? అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చెప్తున్నాను నేను, మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్ రాకపోతే ఈ 3 ఏళ్లలో మానేరు డ్యాంలే కాదు, మానేరు మీద ఇప్పుడు 2-3 చెక్ డ్యాంలే ధ్వంసమైనాయి. ఆయన కట్టిన 800 నుంచి 1000 చెక్ డ్యాములు కూడా మొత్తం ధ్వంసం అవుతాయి. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు. అదివరకు ఇసుక మీద ఆదాయం ఎంత, కేసీఆర్ వచ్చినాక ఇసుక మీద ఆదాయం ఎంత. పవర్లో ఉన్న ప్రతి ఒక్కరికి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా టెండర్లు ఎత్తారు, వాళ్ళ పట్ల కొంత పక్షపాతధోరణి ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణకు మేలు జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. ఎర్రవెల్లి ఆయన పొలానికి నీళ్ళు వస్తే రావచ్చు, కానీ ఎర్రవెల్లి పొలం కోసమే 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టిండు ఆయన. అంటే ఎవరైతే ఆవేశపరులు మాట్లాడే మాటలకు నేను మాట్లాడే మాటలకు ఒక తేడా ఉంటుంది. ఎందుకు అంటే నేను ఎండ్ రిజల్ట్ ఏందనేది చూసి మాట్లాడతా. నేను మాట్లాడేది ఎట్లా పోతుంది, దీనివల్ల ఎటువంటి ప్రకంపనలు వస్తాయి, ఎటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించి నేను మాట్లాడతా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ఉపన్యాసకుడు, ఒక వక్త నీ ఇష్టం వచ్చింది మాట్లాడద్దు, అవతలి వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడాలి. నువ్వు ఏ దిశలో తెలంగాణ నడపదలుచుకున్నావు, ఏ దిశలో నువ్వు నాయకత్వానికి ఒక గైడెన్స్ ఇవ్వదలుచుకున్నావు, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏ దిశలో పోతే తెలంగాణకు మేలు జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మీద గౌరవాన్ని పెంచాలి, ఇవన్నీ కదా ఆలోచించాల్సినవి. ఏవో బీజేపీని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా ఇప్పుడు? ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? అల్టిమేట్ రిజల్ట్ ఏంది? ప్రజల లోపల ఇద్దరిని తిడతామంటే బీజేపీని నెత్తిన పెట్టుకో. ఇంతకంటే గొప్పగా ఉంటుందా బీజేపీ ప్రభుత్వం? మళ్ళీ కాషాయీకరణ చేస్తావా? మళ్ళీ ఇక్కడ తెలంగాణ అనేది ఒక మత సామరస్యానికి ఒక ప్రతీక, గంగా జమున తహజీబ్ అని ఇక్కడనే అన్నాడు మహాత్మా గాంధీ. ఇప్పుడు బీజేపీ వస్తే ఆ తహజీబ్ ఉంటుందా? ఆలోచించాలి కదా. ఏది పడితే అది మాట్లాడి అందరి తప్పులను ఎత్తి చూపుతావు నువ్వు. బీజేపీ ఇప్పుడు హైదరాబాదు జోలికి రాకుండా, తెలంగాణ కల్చర్ను డిస్టర్బ్ చేయకుండా బీజేపీ వచ్చినా అసలు హైదరాబాదు యూటీఐ అవుతుంది బీజేపీ వస్తే. మళ్ళీ చెప్తున్నా నీకు, అంటే తెలంగాణకు దక్కనియరు. నేను నాయకుని పేరు చెప్పగాని ఒక ముఖ్య నాయకుడు కేంద్రంలో చక్రం తిప్పేటాయనే 8,000 ఎకరాలను కొనిపెట్టుకున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల అప్పుడే కంపెనీల పేరు మీద. యూటీకి ఎప్పుడైతే సర్వే జరిగిందో 2022-24 ఆ మధ్యకాలంలోనే భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అంతా నార్త్ ఇండియన్సే కదా. నార్త్ ఇండియన్స్. వాళ్ళు ఎంతమంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలు ఉన్నారు. ఓహో, మరి యూటీ అయితే ఎవరికి లాభం? తెలంగాణకు తెలంగాణ భవిష్యత్తు. ఏమంటున్నా, ఈ ఇద్దరిని తిట్టేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ యూటీ కావాలనుకుంటే ఇద్దరిని తిట్టండి. ఇద్దరు ఇప్పుడు కేవలం బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఇవి పెడుతున్నారని తిడుతున్నారు కదా. అసలు అస్తిత్వమే మంట కలిసే పరిస్థితి బీజేపీ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టకూడదు అనే విచక్షణ లేకపోతే, ఇప్పుడు పాలకులల్లో పర్ఫెక్షన్ అనేది చూడొద్దు. అంటే పర్ఫెక్షన్ అనే వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది. అది నువ్వు బయట వెతకడం మొదలు పెడితే ఎక్కడ దొరకదు నీకు. నీ లోపల కూడా నీ ఆత్మకు నువ్వు జవాబుదారి. నువ్వు ఆలోచించుకో, నువ్వు పర్ఫెక్ట్ మనిషివా? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు పర్ఫెక్ట్ మనుషులు? చెప్పు, నువ్వు ఏ దేవుని పేరు చెప్తావు? నేను ఆయన చేసిన లోపాలని చెప్తా. ఎవరు లోపభూయిష్టంగా ఎవరు ఉండరు. బాలసుబ్రహ్మణ్యం పాటే ఉంది కదా, బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేదని. తర్వాత నువ్వు కొలిచే దేవుళ్ళల్లో లేని లోపాలు నా లోపాలని అని ఒక పాటలో చెప్తుంటారు. అంటే ప్రతి దేవునిలో కూడా లోపాలు ఉంటాయి. కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు, ఇట్లాంటి పాటలనే. మీ పాటల మీద బాగా మంచి అవగాహన ఉన్నది. అంటే ఇక్కడ ఈ విషయంలో కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత వస్తానని చెప్తున్నారు కదా, మీరు ఒక ఎజెండా పెడుతున్నారు ఆయన ముందు. బహుశా ఇంటర్వ్యూ కూడా వారు చూస్తారని నేను అనుకుంటున్నాను. నేను కదలిక ఉంటుంది అని ఆశించవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. మీరే అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారు ఆఫీస్కి వస్తే కూడా అది వార్తే అవుతుందని ఇందాక కూడా అన్నారు కదా. నేనేమంటున్నా, ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన జనంలోకి పోతే ఏ రకమైన ఆర్గనైజేషన్స్ అవసరం లేదు. ఆయన ఒక ఉర్దూలో చెప్తాడు కదా, మంజిల్ అకేలా మైచల్ రాహం అనేది. నాకు అది చెప్పడం రాదు ఉర్దూలో. అంటే నేను ఒక్కనిగా మొదలుపెట్టినా, అందరూ నాతో జమైన్లు, పెద్ద అదొక కార్వాన్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు కదా. ఇప్పుడు ఆయన ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక్కడే కేసీఆర్ బయలుదేరితే వెనకాల 100 కార్లు ఫాలో అవుతాయి. ఎక్కడ ఆగితే అక్కడ లక్షల మంది జమ అవుతారు. ఈ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల ఆయన మీద క్రేజ్ ఇంకా పెరిగింది.
పుచ్చాన రోజుకు ఒక్కరిద్దరని నన్ను అంటారు, మీరు సార్ని కలిసినప్పుడు కొంచెం నాకు చెప్పారని నేను ఎంబడొస్తా, ఒకసారన్నా జీవితంలో ఆయనతో ఫోటో దిగాలని ఉంది, ఒకసారన్నా ఆయన దర్శనం చేసుకోవాలని ఉంది అని చాలామంది అంటారు. అలా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అందరు ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు. అంటే ఒక అభిమానం, తెలంగాణ ఆయన సాధించండి అనేది ఒక అభిమానం. సరే, పాలన అన్నప్పుడు అపసవ్యం ఉంటుంది, అపశృతులు ఉంటాయి, అపస్వరాలు ఉంటాయి, తప్పులు జరగలేదని నేను అవునవును. తర్వాత ఆటిట్యూడ్ విషయానికి వచ్చినప్పుడు నేను చాలా వ్యతిరేకిస్తాను ఆయన ఆటిట్యూడ్లో. ఆయన ఆటిట్యూడే కాదు, చాలామంది నాయకులు ఆటిట్యూడ్ కూడా కొత్త లోపాలు ఉన్నాయి, వాళ్ళు సవరించుకుంటారు. సవరించుకోకపోతే ప్రజలు ఆదరించరు వాళ్ళని. కానీ 3 ఏళ్ళ టైం ఉంది ఇంకా. అయితే చెప్పేటోళ్ళు కావాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అంత నేను చేసేది కరెక్టే అనుకున్న టైంలో నువ్వు చేసేదానికి లోపం ఉంది, ప్రజలకి ఇట్లా అనుకుంటాను, నువ్వు చేసేది మంచిగా కావచ్చు నువ్వు అనుకునేది, కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. ఆకాశంలో ఉండి చేయదొప్పితే ప్రజలందరూ నువ్వు కొద్దిగా వెనక్కి రావాలి, కిందికి రావాలి, అందుకని చేయి పట్టుకొని ముందుకు నడిపించగలగాలి. ఇప్పుడు అడగందే వరాలు ఇస్తే, కోరనిదే వరాలు ఇచ్చి కొండంత ఏమవుతుంది? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజుకును ఆయన కొడుకు పట్టిన ఇబ్బందే వస్తుంది మళ్ళీ. అంటే అడగంది ఏది చేయకూడదు, ఆయన అన్నీ అడగకుండా చేసిపోయాడు. ఇంకోటి అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయకూడదు. పికట్ ఆడేవాడికి తెలుస్తుంది, కార్డ్స్ అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయద్దురా బాబు, మెల్లమెల్లగా చేయాలి. నువ్వు సంక్రాంతికి ఇత్తి వారం, ఉగాదికి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నువ్వు అన్ని సంక్రాంతికి ఇచ్చినావు అనుకో, ఉగాది నాడు ఇంటి ముందర పోయి తిడతాడు నిన్ను, ఏమీ లేదు అప్పుడు అన్ని ఇత్తివి, ఇప్పుడు ఏమి అయిపోతుంది? కరెక్ట్ ఉంటుందా? ఉండదా? డెఫినెట్ ఉంటుంది. చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక గుణపాఠం కావాలి మళ్ళీ ఆయనకే, ఎవరికో కాదు. ఆయన చేసిన లోపాలే ఆయన గుణపాఠం కావాలి. ఏదైనా ప్రజల చరిత్ర నిర్మాతలు. మావో ఏమన్నాడంటే, చైనా చైర్మన్ ఉండే కదా, చైనా అధినేతగా, ప్రజల నుంచి ప్రజలకు అన్నాడు. నువ్వు ప్రజలలో పో, ప్రజలు ఏం చెప్తున్నారో విను, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకో, ప్రజలు చెప్తున్న దాన్ని క్వాలిటీ యాడ్ చేసి, వాల్యూ అడిషన్ చేసి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకపో, అప్పుడు ఫాలో అవుతారు వాళ్ళు. కానీ నీ మనసులో పుట్టినవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు, మంచిగా కావచ్చు, అది నీకు మంచిగా అనిపించవచ్చు. కాబట్టి 2.0 ఏదైతుందో జలసాధన ఉద్యమం 2.0 స్టార్ట్ అవుతుంది కదా, ఆయన ఇప్పుడు పెట్టేదే అందుకు. వాటర్ మీదనే ఆయన రేపు ఉపన్యాసం అంత ఉంటుంది. ఆయన క్యాడర్ను, ఆ పార్టీ నాయకులను ఉత్సాహపరిచేది కూడా మళ్ళీ ఒకసారి మనం చేసిన విజయాలను రక్షించుకోవడానికి, సాగునీటి రంగంలో మనం చేసిన కృషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఉద్యమం అవసరం అనేది ఆయన చెప్తాడు. బనకచెర్ల నుంచి నల్లమల సాగర్కి ఎందుకు మారింది, అన్నున్న కుట్రేంది, పోలవరం ఏంది, ఇవన్నీ విషయాలు వస్తాయి. ఈ విషయాలన్నిటిని కూడా గమనంలో తీసుకొని రేపటి రోజు జనంలోకి పోవాలి. కేవలం ఇది తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యాలయం వరకే ఈ మీటింగ్తో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఇది బిగినింగ్, ఇది ఆరంభం మాత్రమే. ఇది తెలంగాణ పల్లె పల్లెకి చేరాలి. మళ్ళీ ఒకసారి జలసోయి ఇప్పుడున్న జనరేషన్ కల్పించాలి. ఒక జన్జీ ఉద్యమం అనేది తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు, తెలంగాణ గతంలో సాధించిన విజయాల రక్షణకు, సాధించబోయే లక్ష్యాల కోసం ఒక జన్జీ ఉద్యమాన్ని కేసీఆరే బిల్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక జన్జీ ఉద్యమం ఇక్కడ స్టార్ట్ కావాలి. తెలంగాణ ఉద్యమం ఒక జన్జీ ఉద్యమమే. ఆ పదం ఇప్పుడు వాడలేదు. ఒక సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సకల జనుల సమ్మె కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా జన్జీలే. సో ఇప్పుడు మరొక జన్జీ ఉద్యమం తెలంగాణ పరిరక్షణకు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అవసరం. సార్, థ్యాంక్ యూ.